ఈ మూటిపైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము. అయితే దిశ ఆ రోజు నేను ముఖ్యమంత్రి అవుతానే, అంటే రిజల్ట్స్ వచ్చాయి, క్లియర్గా మెజారిటీ వచ్చింది. కేంద్రంలో 14లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నాం. నేను ఆ రోజు ఢిల్లీ పోయినప్పుడు నా అనుభవంతో ఒకటి ఆలోచించాను, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి. పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. ఇందులో ముంపుకు గురయ్యే 7 మండలాలని తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రంగానే ఒప్పుకోకపోతే పోలవరం ఇంకెప్పటికీ సాధ్యమే లేదు, కలగా మిగిలిపోతుంది. నేను ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఇద్దరిని ఒకటే చెప్పాను. రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఇద్దరికి ఒకటి చెప్పాను, మీరు పోలవరం ఏదైతే 7 మండలాలు ఉన్నాయో ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోతే రేపు ఈ ప్రాజెక్ట్ అసాధ్యం, ఇప్పటికే నష్టపోయాం, ఇంకా కూడా నష్టపోవడానికి మేము సిద్ధంగా లేము. ఎట్టి పరిస్థితుల్లో 7 మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకుంటే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు అధ్యక్ష, మామూలుగా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏం చేస్తామంటే ముందు మంత్రివర్గం, దెన్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం, దెన్ రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ ప్రారంభించారు అధ్యక్ష. ఈరోజు కూడా ఈ పోలవరం సాధ్యమైందంటే ఎన్డీఏ సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారం చాలా స్పష్టంగా చెప్తున్నాను. అక్కడి నుంచి అధ్యక్ష నేను పోయినప్పుడు నేను చాలా స్పష్టంగా 7 మండలాలు వచ్చాయి, దీన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి అని నేను అడిగినప్పుడు నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేశాను. నీతి ఆయోగ్ ఎగ్జామిన్ చేసి దేశంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అవుతున్నాయి, ఇది కూడా అదే మాదిరిగా ఆ కోవలో చేరిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వాళ్లకు అవసరమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారని చాలా స్పష్టంగా ఆలోచించి రికమెండ్ చేశాడు అధ్యక్ష. ఆ రికమెండేషన్ క్యాబినెట్కి వెళ్ళి సెంట్రల్ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత నేను కూడా మన ఇంట్రెస్ట్ ఉంది, ఇది పూర్తి చేయాలి, లేకపోతే 30-40 ఏళ్ళు అయితే ఎప్పటికీ సాధ్యం కాదనే ఉద్దేశంతో టేకప్ చేసాం అధ్యక్ష. ఆ రోజు రైట్ మెయిన్ కెనాల్ పూర్తయింది, పోలవరం ఇంకా పూర్తి కావాలి. అప్పటికి సైట్లో కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా కోర్టు కేసులు ఉన్నాయి. ఇది 3-4 ఏళ్ళైనా మినిమం పడుతుంది. 3-4 సంవత్సరాలు నీడు రాకుండా ఉండడం కరెక్ట్ కాదని రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడెక్కడ చిన్న బిడ్స్ అన్ని ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పనులు పూర్తి చేసి అక్కడి నుంచి నేను పట్టెసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పట్టెసీమ ద్వారా నీళ్లు